నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకున్న ఓ గొప్ప మార్పు చైనా ఓడించలేనంత గొప్ప శక్తి కాదని గుర్తించడం. అంతేకాదు, చైనా పాకిస్తాన్లలో ఏకకాలంలో ద్విముఖ యుద్ధం చేయాల్సి వచ్చినా అందుకు దేశాన్ని సిద్ధం చేయడం. సరిగ్గా ఈ అంశమే ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోలో కీలకం కానుంది. ఈ అస్త్రంతోనే బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ యుద్ధానికి సిద్ధం. చైనా అంటేనే యుద్ధానికి నిప్పులు గక్కే డ్రాగన్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల్లో అదొకటి. అలాంటి చైనాని తోక ముడిచేలా చేసిన ఘనత బీజేపీకి దక్కింది. యుద్ధం ఎన్నడూ భారత్ విధానం కాదు. కాకపోతే ఆత్మరక్షణకు మాత్రమే కాదు, ఎదురు దాడికి కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అవసరమైతే ముందస్తు దాడి చేసేందుకైనా తెగించాలి. ఈ రెండు పద్ధతులు కాంగ్రెస్ కి చేత కాలేదు. అందుకే నెహ్రూ హయాంలో చైనా చేతుల ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఇందిరాగాంధీ హయాంలో పాకిస్తాన్ పై నెగ్గిన ఆ విజయాన్ని కాశ్మీర్ సమస్య పరిష్కారానికి ఉపయోగించుకోలేకపోయింది. ఒకవైపున బీజేపీ పాక్ చైనాలపై దూకుడు ధోరణి ప్రదర్శిస్తుంటే కాంగ్రెస్ మాత్రం యుద్ధం ఎందుకంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంది. చైనాతో యుద్ధం సమయంలో లేదంటే పాకిస్తాన్ పై మెరుపు దాడులు చేసిన సందర్భంలోనూ బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఆధారాలేంటని ప్రశ్నిస్తూ అపహాస్యం పాలైంది. తాజా ఎన్నికల సందర్భంగా ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తున్నాయి. దేశ రక్షణపై ఏ పార్టీ విధానమేంటో ప్రజలు ఆలోచించుకునేలా చేస్తున్నాయి. ఇక లోక్సభ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అన్ని పార్టీలు మేనిఫెస్టోలపై దృష్టి పెట్టాయి. వాటి రూపకల్పనకు కసరత్తు ప్రారంభించాయి. బీజేపీ సైతం తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించాల్సిన అంశాలపై సూచనలను ఆహ్వానించింది. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సలహాలను కోరింది. నయో యాప్ ద్వారా ఇప్పటికే వేల సూచనలు వచ్చాయి. మార్చి 15 నాటికి బీజేపీ మేనిఫెస్టో రూపకల్పనకు అవసరమయ్యే సూచనలు రానున్నాయి. 1 కోటి మంది ప్రజల నుంచి సలహాలు సూచనలు సేకరించడాన్ని బీజేపీ తన లక్ష్యంగా చేసుకుంది. ఇక ఎన్నికల మేనిఫెస్టో కోసం ప్రత్యేకంగా సంకల్ప యాత్ర కూడా నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి చూస్తే బీజేపీ మేనిఫెస్టోలో దేశ రక్షణకు పెద్దపీట లభించే అవకాశం ఉంది. అలాగే దేశ రక్షణకు మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇవ్వడం బీజేపీకి కొత్తేమీ కాదు. 2014 ఎన్నికల్లో, ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ దేశ రక్షణకు సంబంధించిన అంశాలు బీజేపీ మేనిఫెస్టోలో చోటు చేసుకున్నాయి. అంతేకాదు, దేశ రక్షణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన నిర్లక్ష్య వైఖరిని సైతం కమలదళం ఎండగట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల సరిహద్దులో పాక్ చైనాల చొరబాట్లను ప్రస్తావించింది. యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, జలంతర్గాముల సంఖ్యను అధికం చేసుకోవడంలో జరిగిన నిర్లక్ష్యాన్ని ప్రముఖంగా చాటింది. ఇక బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసలను బీజేపీ ప్రస్తావించింది. ఇక అణుబాంబు విషయంలోనూ బీజేపీ దూకుడు ధోరణి ప్రదర్శించింది. కాంగ్రెస్ సహాయంలో ఏళ్లుగా కొనసాగిన నో ఫస్ట్ యూజ్ భావనను కమలదళం తూర్పురబట్టింది. బీజేపీ గనుక అధికారంలోకి వస్తే నో ఫస్ట్ యూజ్ భావనను అది ఎత్తివేస్తుందేమోనన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. ఈ భావన గురించి 2014 మేనిఫెస్టోలో కూడా బీజేపీ ప్రస్తావించింది. భారతదేశం అణుబాంబు విధానాన్ని అధ్యయనం చేస్తామని, దాన్ని సవరిస్తామంటూ స్పష్టం చేసింది. అయితే ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనేలా ఆ భావనను మారుస్తామంటూ కూడా చెప్పింది. డిఫెన్స్ మేనేజ్మెంట్ ను పునర్నిర్మాణం చేస్తామని చెప్పింది. అలాగే రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయ ప్రక్రియలో రక్షణ దళాల భాగస్వామ్యాన్ని పెంచుతామని చెప్పింది. 2014 నాటి మేనిఫెస్టోలో దేశ రక్షణకు సంబంధించి మరెన్నో అంశాలను కూడా బీజేపీ ప్రస్తావించింది. సైన్యంలో నియామకాల జోరు పెంచుతామని చెప్పింది. జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మిస్తామని చెప్పింది. దాన్ని నిర్మించింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 1 ర్యాంక్ 1 పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పింది. దాన్ని కూడా ఆచరణలోకి తీసుకువచ్చింది. అలాగే రక్షణ ఉపకరణాలను దేశీయంగానే తయారు చేసుకోవడాన్ని అధికం చేస్తామని ప్రకటించింది. దానికి కార్యరూపం ఇచ్చింది. రక్షణ ఉపకరణాల తయారీ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచింది. ఇక ఎంపిక చేసిన రక్షణ పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడులను అనుమతించింది.
రక్షణ రంగంలో దేశీయ తయారీ అధికమైపోయింది. ఈ నేపథ్యంలో ఎగుమతులకు అవకాశాలు లభించాయి. ఏరోస్పేస్, రక్షణ రంగాల సేవలు, ఉత్పత్తులు 2028-29 నాటికి 3 లక్షల కోట్లను దాటుతాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఎగుమతులు 50,000 కోట్ల రూపాయల మొత్తాన్ని దాటుతాయని కూడా అన్నారు. ఒకప్పుడు రక్షణ ఉపకరణాలను దిగుమతి చేసుకునేదిగా ఉన్న భారత్ ఇప్పుడు వాటిని ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. ఆయుధాలను ఎగుమతి చేసే టాప్ 25 దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉంది. 8 ఏళ్ల కిందట రక్షణ రంగం ఎగుమతులు 1,000 కోట్ల రూపాయలు లోపుగానే ఉండేవి. ఇప్పుడు అవి 16,000 కోట్లకు చేరుకున్నాయి. బీజేపీ తాజా మేనిఫెస్టో ద్విముఖ యుద్ధం గురించి కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. పాకిస్తాన్ను సైనికంగా ఓడించడం, చైనాను నిలువరించడం, కశ్మీర్లో ఉగ్రవాదుల భరతం పట్టడం వంటివన్నీ కూడా ద్విముఖ యుద్ధంలో భాగంగా ఉన్నాయి. అదే సందర్భంలో హిందూ మహాసముద్రంలో భారత్ ఆధిక్యాన్ని పెంచడం కూడా ద్విముఖ యుద్ధ వ్యూహంలో భాగమే. విదేశాలతో దౌత్యం, అంతర్గత భద్రత లాంటి మరెన్నో అంశాలు కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. ఇలాంటి అంశంలో బీజేపీ దూకుడు ధోరణి ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టమైంది. మరి ఇలాంటి అంశంలో కాంగ్రెస్ ఎలా వ్యవహరించనుంది అనే అంశమే ఇప్పుడు కీలకంగా మారింది. ఇక కాంగ్రెస్ సైతం బీజేపీ బాటలోనే నడుస్తుంది. తన మేనిఫెస్టో రూపకల్పన కోసం అది ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తుంది. కాకపోతే ప్రాధాన్యాల విషయంలో బీజేపీ ఎంచుకునే అంశాలకు, కాంగ్రెస్ ఎంచుకునే అంశాలకు మధ్య ఎంతో తేడా ఉండనుంది. దేశ రక్షణ లాంటి అంశాలను బీజేపీ పెద్దపీట వేస్తే, జన ఆకర్షక పథకాలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇదే అంశం ఈ రెండు పార్టీల స్థితిగతులను కూడా తెలియజేస్తుంది. గెలుపు ధీమాతో ఉన్నటువంటి బీజేపీ ప్రజా ఆకర్షణను, విధానాలను పక్కన పెట్టి వాస్తవ పరిస్థితులేంటో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంది. ఎలాగైనా అధికారం చేజెక్కించుకోవాలనుకుంటుంది. అయితే కాంగ్రెస్ మాత్రం ప్రజాకర్షక పథకాలకే పెద్దపీట వేస్తుంది. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికలను చూసినా, అంతకంటే కొంత ముందుగా జరిగిన కర్ణాటక ఎన్నికలను చూసినా ఇదే విషయం అర్థమవుతుంది. మరోవైపున పంజాబ్కి చెందిన కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఓ అడుగు ముందుకేశారు. మరెన్నో ప్రజాకర్షక పథకాలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంటాయని ప్రకటిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ దఫా పలు ప్రజాకర్షక పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. పంజాబ్కి చెందిన కాంగ్రెస్ నేతలను బట్టి చూస్తే భారీ స్థాయిలో రైతులకు రుణమాఫీ, కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయడం వంటి అంశాలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉంది. అయితే మేనిఫెస్టో రూపకల్పనకు కాంగ్రెస్ నేతలు మార్చి 4వ తేదీన మరోసారి సమావేశం కానున్నారు. జనవరి నుంచి కాంగ్రెస్ లో ఈ తరహా భేటీలు మొదలయ్యాయి. మేనిఫెస్టో రూపకల్పనకు కాంగ్రెస్ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ సీనియర్ నాయకుడు పి. చిదంబరం ఈ కమిటీకి సారథ్యం వహిస్తున్నారు. ఇక ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి టిఎస్ సింగ్ దేవ్ ఈ కమిటీకి కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. అలాగే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, జయరాం రమేష్, శశి థరూర్, ప్రియాంక గాంధీ ఇతర సభ్యులుగా ఉన్నారు. అలాగే ప్రజాకర్షక పథకాలు అన్ని వేళలా ప్రజలను ఆకట్టుకుంటాయని చెప్పలేం. కర్ణాటక, తెలంగాణ, ఏపీలలో కాంగ్రెస్ ప్రకటించిన ప్రజాకర్షక పథకాలే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. అందరికీ ఉచితం, అందరికీ ఇస్తామని ప్రకటించిన తర్వాత వాటికి పలు రకాల కండిషన్స్ పెట్టడంతో ప్రజలు బెజారెత్తిపోతున్నారు. ఉచితమని హామీ ఇచ్చే బదులు ఎంతో కొంత తగ్గిస్తామని చెప్పినా బాగుండేది అని అనుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాలు పెడుతున్న కండిషన్స్ తో ఇబ్బంది పడుతున్న వారు ఆ పార్టీ పట్ల వ్యతిరేకత పెంచుకుంటున్నారు. జనాకర్షక పథకాలకు పూర్తి స్థాయిలో నిధులు లభ్యం కావడం లేదు. మరోవైపున ఇతర అభివృద్ధి పనులకు చేతిలో పైసలు ఉండటం లేదు. పైగా ప్రజాకర్షక పథకాలు దుర్వినియోగం కావడం అధికమైపోయింది. అర్హులకు దక్కకపోవడం, అర్హత లేకుండా రావడం సాధారణమైపోయింది. వీటన్నిటి నేపథ్యంలో ఇటీవలి కాలంలో జనాకర్షక పథకాల పట్ల కూడా వ్యతిరేకత మొదలైంది. మరోవైపున సాధారణ మధ్యతరగతి ప్రజలు తాము చెల్లించే పన్నులు తప్పుదోవ పడుతున్నాయంటూ భావించడం కూడా అధికమైపోయింది.
ఇక ప్రజాకర్షక పథకాలకు భారీ బడ్జెట్ కేటాయిస్తే దాని ప్రభావం తప్పనిసరిగా రక్షణ రంగంపై పడుతుంది. రక్షణ బడ్జెట్ను తగ్గించాల్సి వస్తుంది. పాకిస్తాన్ చైనాతో ద్విముఖ యుద్ధానికి సైతం సిద్ధపడుతున్న సమయంలోనే రక్షణ బడ్జెట్ను తగ్గించడం అంటే అది ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. వాస్తవ పరిస్థితులను గమనిస్తే రక్షణ బడ్జెట్ను అధికం చేయాల్సిన అవసరం ఉంది. పదాతి దళం మాత్రమే కాదు, వాయుసేనను నౌకాదళాన్ని కూడా పటిష్టం చేసుకోవాల్సిన సమయంలో ఉన్నాం. చైనా రక్షణ బడ్జెట్ $225 బిలియన్ పైబడి ఉంది. ఇక భారత డిఫెన్స్ బడ్జెట్ మాత్రం $74 బిలియన్ ఉంది. చైనా రక్షణ బడ్జెట్తో పోలిస్తే 4వ వంతు మాత్రమే. కొన్నేళ్లుగా దేశ సరిహద్దులో టెన్షన్ పెరిగిపోతూనే ఉంది. మరీ ముఖ్యంగా చైనాతో ఇప్పటికే 2-3 ఘర్షణలు జరిగాయి. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఏ రకంగా చూసినా అటు పాకిస్తాన్తో లేదంటే చైనాతో కాదంటే రెండింటితో ఒకేసారి ద్విముఖ యుద్ధం చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. చైనాతో సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న పరిస్థితిలో మోడీ ప్రభుత్వం దేశ రక్షణ బడ్జెట్ను గణనీయంగా పెంచింది. 2024-25కు ఈ బడ్జెట్లో 4.72% పెరుగుదల చోటు చేసుకుంది. అయితే చైనా భారత్కు మధ్య మార్కింగ్ చేయని సరిహద్దు 3,488 కిలోమీటర్ల మేర ఉంది. ఇక్కడ ఏ క్షణంలో టెన్షన్ మొదలవుతుందో తెలియదు. అయితే చైనా తన సరిహద్దులు 50,000 మందికి పైగా సైనికులను మోహరించింది. ఇక భారత్ బడ్జెట్ గత ఏడాది 5,94,000 కోట్ల రూపాయలుగా ఉండింది. ఈ ఏడాది బడ్జెట్ 4.72% పెరిగి 6,21 లక్షలకు పెరిగింది. ఆయుధాల కొనుగోలుకు 1.2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే 9.4% అధికం. జీతాలకు పెన్షన్లకు చెల్లించాల్సిన మొత్తం కూడా గణనీయంగానే ఉంది. ఈ పద్దు కింద 92,000 కోట్ల రూపాయలు కేటాయించారు. రెవెన్యూ వ్యయాలకు 62,431 కోట్ల రూపాయలు కేటాయించారు. గత ఏడాది కంటే ఇది 44% అధికం. అయితే చైనా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ తరహా కేటాయింపులను అధికం చేశారు. దేశ రక్షణ భారం పెరుగుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాంటి పరిస్థితిలో జనాకర్షక పథకాలను అమలు చేయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. మరోవైపున కాంగ్రెస్ మాత్రం జనాకర్షక పథకాలకే పెద్దపీట వేస్తుంది. జనాకర్షక పథకాలే విజయాలు సాధిస్తాయన్న గ్యారెంటీ కూడా లేదు. ఇలాంటి పథకాలు ప్రకటించుకున్నా కూడా పలు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఏ పార్టీ మేనిఫెస్టో ఎలా ఉండనుందో మరో నెల రోజుల్లో తేలనుంది.